సో హాయ్ గాయ్స్, అందరూ తమ్ముళ్ళు చూసే వచ్చారు అనుకుంటా. ప్రజెంట్ వ్యూ చూడండి, నేను దాని గురించి మళ్ళీ చెప్తా. చూసారా, మీరు ఎంత టెన్షన్లో ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ గట్టుపైకి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చున్నారంటే మొత్తం రిలాక్స్ అయిపోతారు. అట్లా ఉంటుంది. ఈ వాటర్ చూసారా చుట్టుపక్కల. ఇప్పుడు 4 ఇయర్స్ అంది వర్షాలు లేక, ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, వాటర్ ఉంది. అందుకే ఈ సంవత్సరం పంట ఎలాగైనా కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం అన్నమాట. సో అందుగురిండే మేము సోలార్ సిస్టమ్కి వైర్లు కనెక్ట్ చేసి పొలం చుట్టూ తీగలు చుడుతున్నాం అనమాట. ఆ తీగలు ఏంటంటే ఇప్పుడు ఏ జంతువు ప్రాణం అయితే తీయదు. జస్ట్ ఏం చేస్తాయి అంటే ఏదైనా ఒక జంతువు దగ్గరికి వస్తే దానికి అంటే అది వచ్చి దాన్ని తాకింది అనుకో షాక్ తగులుద్ది. షాక్ తగిలితే మళ్ళీ అది ఎప్పటిలాగా తిరగ పరిగెట్టిపోద్ది. ఇక్కడ అంటే చనిపోవడం ఎట్లయితే ఏం జరగవు. ఒక మనిషి పెట్టుకున్న షాక్ మాత్రమే కొడుతుంది, చనిపోవడం జరగదు. ఇది దాని గురించే మా కష్టాలు. ఇదిగో ఆల్రెడీ మా వాడు కట్టెలు కొడుతున్నాడు. కట్టెలు ఆల్రెడీ సగం పెట్టేస్తాము, ఇవి ఇంకా సగం కొడితే అయిపోయింది. ఇక్కడ వైర్లు మా వాళ్ళు కడుతున్నారు. మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్ ఆల్రెడీ 1 లేయర్ అయింది. ఇంకా 2 లేయర్స్ మిగిలి ఉన్నాయి. ఆ 2 లేయర్స్ ఈరోజు కంప్లీట్ అయిపోద్ది. ఇవి కంప్లీట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేసినాక ఇదిగో ఇప్పుడు లాస్ట్ వైర్ ఉంది కదా, ఏదైతే కింద చూడుతున్నామో దానికి అంటే ఏ గడ్డి తాకకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎర్త్ కొడితే మళ్ళీ అది ఫైర్ అయ్యేది ఉంది. అందు గురించనే మరి అంటే ముందు జాగ్రత్త అనమాట, సేఫ్టీ కోసం అది అంత చేస్తున్నాము. దీనివల్ల అయితే ప్రాణం పోదు. మనకి అంత హక్కు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే హక్కే ఉందేమో కానీ ప్రాణం తీసే హక్కు అయితే మనకు లేదు. అందుగురిండే అంత హై వోల్టేజ్ ఏం పెట్టట్లేదు. ఇది నార్మల్ అని, అది వస్తే షాక్ తగులుతుంది. ఆ షాక్ చూసి మళ్ళీ ఇప్పటిలా పరిగెడిపోద్ది. సో అది ఈ రోజుకి ఇంతేని. మళ్ళీ అంటే ఈ రోజుకి అంతే. మళ్ళీ నేను ఏదైనా ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. ఇదిగో ఇక్కడ మొత్తం దీని కింద గడ్డి తీయాల్సింది, ఆ లేయర్ కింద లాస్ట్ లేయర్ కింద గడ్డి తీయాల్సింది. ఇదిగో మా చిన్న అన్న ఇది చేస్తూనే ఉన్నాడు. సో గాయస్, పెద్ద యూట్యూబర్లనే కాదు, మాలాంటి చిన్న యూట్యూబర్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ఓకే గాయస్, మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై, టాటా, సీ యూ.